కంట్రీ నెంబర్ 29 ఏంటనుకుంటున్నారు? వెల్కమ్ టు I set out on a road that I built with my own two hands. I met friends on the way, people chosen to make a stand. I felt strong in the sun as I walked onto pastures green. Saw forgiveness together as spaces in between. Turn every wrong to right. వెల్కమ్ టు ఫిలిప్పీన్స్. సో అగైన్ వెల్కమ్ బ్యాక్ అండి. ఫిలిప్పీన్స్ సిరీస్ మీరు ముందు నుంచి చూడకపోతే వీడియోస్ మీకు ఇక్కడ పైన ఐ కార్డులు ఇస్తాను, అవి చూసిన తర్వాత అప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు December 31st నైట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. 7:30 బయటికి వెళ్తున్నాం ఫ్రెష్ అప్ అయ్యి. మొత్తం 31st నైట్ లాగా లేదు బయట అంతానే. మరి కొంచెం తినేసేసి జల్లెడ పడదాం, పబ్బులు ఏమైనా ఉన్నాయా, మంచి పార్టీ ఏరియా ఏమైనా ఉందా ఫిలిప్పీన్స్ లో అని. చూసారండి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వాకింగ్ కి మనిషి నడుస్తున్నాడు, బాగుంది ఇది. అసలు జనాలే లేరండి బాబు, జనాలే లేరు, నిర్మానుష్యంగా ఉంది అంతా. ఈ ఏరియా కొంచెం బాగుందండి, న్యూ ఇయర్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ, బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఒకసారి. ఇది ఒక పార్క్ లా ఉందండి, మొత్తం అంతా చిన్నపిల్లలా ఉన్నారు. మేము 2 గంటల నుంచి అలా తిరుగుతా ఉన్నామండి రోడ్ల మీద. ఎక్కడ చూసినా నిర్మానుష్యమైన రోడ్లు తప్ప మనుషులే కనబడతలేదు. ఒక్క ఏరియాలో మీకు లైటింగ్ చూపించాం కదా, లైటింగ్ ఉన్న ఏరియా తప్ప మిగతా అంతా చాలా డల్ గా ఉంది. ఏ నిర్మానుష్యంగా 8కి 9కి పడుకుంటారు కాబట్టి న్యూ ఇయర్ అప్పుడు కూడా ఏ సెలబ్రేషన్ హడావిడి లేదు, ఏమీ లేదు. మానవుడు సెలబ్రేషన్ హడావిడి లేదు, ఏమీ లేదు, న్యూ ఇయర్ లాగే లేదు అంటున్నాడు అనమాట. జాలీబీ అని కనబడుతుంది కదా, మన ఇండియాలో KFC ఎలా పాపులర్, ఇక్కడ ఫిలిప్పీన్స్ లో జాలీబీ అనమాట. సేమ్ KFC లా ఉంటది అనమాట, ఫ్రైడ్ చికెన్ అంట. జాలీబీ బాగుంది పేరు. చూసారండి ఇది టాక్సీ లా అనమాట, బాగుంది. ఓహో భలే ఉందండి వెనకాల ఎంట్రీ కూడా. మన ట్రాక్టర్ ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంది చూడడానికి. Two minutes to go. 10 seconds to go. హ్యాపీ న్యూ ఇయర్ అండి, అదరగొట్టాం. ఇందాక అసలు ఏం దొరకలేదు అనుకున్నాం, కొంచెం సేపటి తర్వాత ఒక పబ్లోకి వెళ్ళాం, ఇంకా అక్కడే కూర్చునిపోయాం ఇంకా న్యూ ఇయర్ వచ్చే వరకు కూడా. సో పర్వాలేదు, మరి అంత హై లెవెల్లో లేకపోయినా కూడా బాగుంది, సరదాగా చిల్ అయ్యాం. ఎరా హ్యాపీ న్యూ ఇయర్. ఇగో మనోడితో కొత్త సంవత్సరం జరుపుకుంటున్నాం 2025. మనోడితో మాట్లాడుతున్నాను. మరి ఎలా ఉంటది సంవత్సరం? మరి బాగుంటది అంటావా? నీతో ఉన్నాం వాళ్ళని. ఇప్పుడు దాకా జనాలు లేరు కానీ ఇప్పుడు బయటకు వస్తానండి జాయిగా. ఐ లవ్ సెబు. అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. January 1st 2025. ఇప్పుడే జస్ట్ మన హాస్టల్ చెక్అవుట్ చేసాం. ఇప్పుడున్న ఐలాండ్ పేరు సెబు. ఇక్కడ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఫ్లైట్ జర్నీ ఉంటుంది ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు.
సో న్యూ ఇయర్ రోజు కొత్త ఫ్లైట్. మీ అందరికీ న్యూ ఇయర్ కూడా బాగా జరిగింది అనుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. సో మంచిగా ఏదన్నా ఇయర్ ఒక మంచి రిజల్యూషన్ పెట్టుకోండి. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలని కానీ లేదంటే ఏదన్నా మీరు అనుకున్న చేసేయాలని పెట్టుకోండి. సో హ్యాపీగా పాజిటివ్గా ఉండండి. వచ్చేసామండి ఎయిర్పోర్ట్. సో నిన్న మనం ఫిలిప్పీన్స్లో KFCతో పాటు జాలీబీ అని ఉంటుంది, చాలా ఫేమస్ అనుకున్నాం కదా. సో జాలీబీ దగ్గరకు వచ్చి ట్రై చేద్దామని. సేమ్ మన KFC స్టైల్లో ఉంది, బట్ ఇక్కడ దీన్ని జాలీ స్పెగటీ అంటారంట. సో చికెన్ KFC స్టైల్ చికెన్తో పాటు స్పెగటీ కూడా ఇచ్చాడు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. చికెన్ చాలా బాగుందండి. పైన మసాలా అంతా డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, బాగుంది. స్పెగటీ కూడా చూద్దాం ఎలా ఉందో. స్పెగటీ కారం లేకుండా ఈ సాస్ అంతా కూడా కొంచెం స్వీట్గా బాగుంది. సో మనం ఇప్పుడే ATMలో అక్కడ తీసుకున్నామండి డబ్బులు. ఫిలిప్పీన్స్లో మైనస్ ఏమవుతుందంటే మీరు ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాష్ మాత్రమే యాక్సెప్టెడ్ అంటున్నారు తప్ప కార్డు పేమెంట్లు తీసుకుంటలేదు. సో మేమేమనుకున్నాం, ఇంత డెవలప్ అవుతుంది కదా మొత్తం ప్రపంచం అంతా, కార్డు పేమెంట్స్ వేరే చోట కూడా యాక్సెప్ట్ ఉంటాయని అనుకునే ఆలోచనతో తక్కువ క్యాష్ తెచ్చుకున్నాం. సో మాకు అది ఇబ్బంది అయింది. అందుకని మళ్ళీ ఇక్కడ డెబిట్ కార్డుతో ATMలో ఇప్పుడు జస్ట్ విత్డ్రా చేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు 10,000 విత్డ్రా చేస్తాం, అంటే మన డబ్బుల్లో 15,000 అనమాట అప్రాక్సిమేట్గా. బోర్డింగ్ స్టార్ట్ అవుతుందండి. సెబు నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయే ఐలాండ్ పేరు పలావన్. దాని గురించి అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఫిలిప్పీన్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఆ ఫిలిప్పీన్స్ ఎయిర్లైన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ ఇప్పుడే బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది, అందరూ వెళ్తా ఉన్నారు. చూద్దాం ఎలా ఉంది ఏంటో. ఫిలిప్పీన్ ఎయిర్ అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఫిలిప్పీన్ ఎయిర్. అది కూడా ఫిలిప్పీన్ ఎయిర్. పెట్టి మిస్ యూ దూరం అయిపోతున్నావు, మిస్ యూ. పుయర్తో ప్రిన్సెసా అంటారు ఈ ఊరి పేరు. ఇది పలావన్ ఐలాండ్ లో ఉంది. వెనక కనబడుతుంది కదా మన ఫ్లైట్, రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాం. బస్సులు కూడా ఎత్తలేదు మాకు వెళ్ళాం. చిన్న ఎయిర్పోర్ట్ అండి ఇది, చిన్నది. ఇది పలావన్ అనే ఐలాండ్ మధ్యలో ఉంది. పుయర్తో ప్రిన్సెసా ఫ్లైట్ లో ఫిలిప్పీన్ ఎయిర్లైన్స్ ఎలా ఉంటది అనుకున్నాను. ఇప్పుడు దాకా వెళ్ళిన ఫ్లైట్లో అయితే మనకి స్నాక్స్ లాంటివి ఏమి ఇవ్వలేదు. ఈ రోజు ఫస్ట్ టైం బొటానీలో మధ్యలో నేను ఫస్ట్ జెల్లీ అనుకున్నాను, అది మ్యాంగో అంట. అంతేలే, మ్యాంగో జెల్లీ టైపు బాగుంది. స్నాక్స్ ఫ్రీగా ఇచ్చారు, మనం కొనుక్కోలేకుండా. టీ కాఫీ కూడా అడిగారు, నేనే తీసుకోలేదు. ఇది పలావన్ అనేది ఇక్కడ ఐలాండ్ పేరు అనమాట. మనం ఇప్పుడు పలావన్ లో పుయర్తో ప్రిన్సెసాకి వచ్చాం. ఇక్కడ నుంచి మా హాస్టల్ 3 కిలోమీటర్లు ఉంది. ఇంక సర్లే 3 కిలోమీటర్లే కదా, ఐలాండ్ చూస్తుంటుందని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా అలా ఆడతో పాటు వెళ్ళిపోదాం. వెల్కమ్ టు పుయర్తో ప్రిన్సెసా. ఇంటర్నేషనల్ ఇది. చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారండి జనాలు. చూసారండి, ఫెన్సింగ్ వాటర్ బాటిల్తో, ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్తో చేశారు. ప్లాస్టిక్ ని వేస్ట్ చేసేయకుండా పడేయకుండా బాగుంది. డీజిల్ నిన్నున్న ఐలాండ్ లో 59 పెసోస్ ఉంది, ఇక్కడ 64 పెసోస్. ఐలాండ్ మారి కొద్దీ ఈ డీజిల్ రేట్లు మారిపోతాయని అనుకోలేదు నేను, బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చూడడం. 90 రూపాయలు ఉంది లీటరు డీజిల్ అక్కడ సెబు ఐలాండ్ లో. ఇక పలావన్ ఐలాండ్ వచ్చేసరికి 64 అంటే 100 రూపాయలు దాటేసింది. మన హాస్టల్ చూసారా, పెట్రోల్ బంక్ పక్క నుంచి వెళ్ళాలి. 100% కేఫ్ మోజో హాస్టల్ పలావన్. రిలాక్సేషన్స్ కి ఉయ్యాలు ఉన్నాయండి. మన రూమ్స్ చూద్దామండి. చిన్న రూమ్ అనమాట ఉంది. ఇది డోర్ ఇలా స్లైడింగ్ డోర్. ఈ పైన కింద బెడ్లు మనకి. బాగుంది చిన్న రూము, కాకపోతే ఏసీ లేక ఇంకా కొంచెం ఉడుగ్గా ఉంది, వేడిగా ఉంది. ఛార్జింగ్ సాకెట్లు చూసారా మీరు, పైన ఇచ్చాడు. ఇదేమో లైట్ స్విచ్, ఇదేమో ఛార్జింగ్ సాకెట్ పైన ఇచ్చాడు. సీలింగ్ లో ఇచ్చాడు. అదిరిపోయిందండి అసలు. హాస్టల్లో అంబియన్స్ కానీ అట్మాస్ఫియర్ అంతా క్రేజీ ఉంది, అదిరిపోయింది. అదంతానేమో పబ్, డ్రింకింగ్ ఏరియా. ఇది మన రిసెప్షన్, చాలా బాగుంది.
రాబిన్సన్స్ ప్లేస్ పలావన్. గ్లాస్ లో పెట్టించాడు ఫ్రెంచ్ ఫ్రైస్, వెరైటీగా ఉన్నాయి, తీగా ఉన్నాయి. హరినారాయణ రెడ్డి గారు తిన్నాడు హనీ చికెన్. అది హనీ చికెన్ ఎలా తినాలి అది. మొత్తం అలా డిన్నర్ చేసి రూమ్కి వచ్చేసాం. ఇంకా ఇట్స్ స్లీపింగ్ టైం. సో ఇంకా మిగతా అంతా రేపు చూసుకుందాం. రేపు పొద్దున్న రేపు ఈ ఐలాండ్లో కంప్లీట్గా నార్త్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడేమో ఎక్కడ ఉన్నాం, మిడిల్లో ఉన్నాం. ఐలాండ్ మధ్యలో ఉంది ఈ పుయర్తో ప్రిన్సెస్ అనేది. ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళిపోయి అక్కడే ఒక 3 days ఉంటాం. మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాం అంతానే. ఈ రోజుకైతే ఇక్కడ నుంచి గుడ్ నైట్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.